చూడండి 28వ తారీఖు గత 12 నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఆడికి బయటికి పోయేదానికి లేదు, అడుగు బయటికి పెట్టేదానికి లేదు, పనులు లేవు, వర్షం కురుస్తూ ఉంది. చూశారు కదా, ఎడ తిరగని వర్షం, భారీ వర్షం, తుఫాను. ఒడ్లని కప్పుకో ఉంటారు కోసి, కొందరు కొయ్యలు చాలా అట్నే పోతుంది. వర్షం అయితే భారీగా పడుతుంది. చూశారు కదా, తుఫాను నీళ్ళు తుఫాను పట్టిపోతుంది. పనులు లేవు, ఒడ్లు కూడా మొలకలు వచ్చేస్తున్నాయి. అంటే వాన కూడా ఎట్లా పడుతుంది, భారీ తుఫాను పడిపోతుంది. చూసారు కదా, తుఫాన్ ఏమో పోయింది కానీ ఇంకా గాలి తోలుతున్నది. మళ్ళీ మన చినుకులు పడుతుంది. వచ్చేసినావా, మంగళకున్నావా, బడిందంటే శివన్ వచ్చిపోయింది. బెల్లి ఆకు ఇప్పుడు వారం నుంచి బెల్లి ఆకు ఎగురుతుంది ఇళ్ళ. తుఫాన్ తుఫాన్ కుదుహు తుఫాన్ తుఫాన్ వచ్చింది. తుఫాన్ అయిందిలే. ఆడబెట్టిండ్రే మిషన్ మళ్ళా ఆ చేలోనే ఉన్నదిరా. వాన ఎక్కువ అవుతుందని వచ్చిండ్రు. ఎలా పోతుంది అది పెద్దగా సార్ బండ్లు అంటారు కానీ ఒక బండి యారు 4-5 బండ్లు పెట్టుకునే కదా. నేను 4-5 బండ్లు పెట్టుకుని ఏమి ఎగిన అన్నీ అడికే. ఏంటంటే అటు జరుగుతుంటుంది. కొద్దలు అన్నీ వస్తాయి. నీళ్ళు అన్నీ సుమారుగా వచ్చినాయో, సుమారుగా వచ్చింది నీళ్ళు. మా దొడ్డి మట్టి తోలిచ్చిందన్న, మా దొడ్డిలో లేకపోతే సుమారుగా పడదు. మా బండి సైకిల్ నీళ్ళు ఏడదాకా నిలబడినాయి. చూడు, వర్షం ఫుల్ పెద్దవాన కదా, ఏడదాకా నీళ్ళు నిలబడిపోయినాయి. ఇక మట్టి తోలిచ్చిందని ఇడికి లేకపోతే నీళ్ళు ఫుల్గా ఉంటాయి ఎప్పటికి. అటాది మిత్రుల పరిస్థితి. ప్రకృతి అందమైనది, వర్షం ఎక్కువైనది, పరిస్థితి కఠినమైనది. ప్రజలది వరి చేలది ఆట. ఆడ వరి కోసే మిషన్ కూడా ఆడ పెట్టిపోయినారు అనమాట. వరి కోసే మిషను ఇది పట్టలు కప్పుకొని ఉంటారు వరి వచ్చి వానకి అట్లా. మాది కుంటికోడి ఈయనే ఉంది, గ్రామసింహం. వానంగా పారుతూ ఉండదు నది అట్లా. అంబిలుచుంది, అంబిలుచుంది.